బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిష్టాత్మకంగా రైతు సంగ్రామ సదస్సును నిర్వహిస్తుంది. ఎందుకంటే రైతుల సమస్యలే ప్రధాన ఎజెండాగా గత కొద్ది రోజుల నుండి చూస్తున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతులు చాలా ఇబ్బందుల్లో ఉంటున్నారనేటువంటి విషయాలు కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు ఎండగట్టేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అందులో భాగంగానే 2023 మే 6వ తేదీన ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్ కూడా పూర్తిగా ఫెయిల్ అయిందన్నటువంటి ఒక కాన్సెప్ట్ తోటి బీఆర్ఎస్ పార్టీ ఇబ్బందుల్లో ఉన్నటువంటి రైతుల్ని ఏకం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా రైతు బంధు అనేది కూడా బంద్ అయిపోయింది. ఇక్కడ రుణమాఫీ అనేది కూడా పూర్తి కాలేదు అన్నటువంటి ఒక ఆలోచనతోటి అనేక సమస్యలు కూడా రైతులు ఎదుర్కొంటున్నారు. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక రైతు సంగ్రామ సదస్సును కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తామన్నటువంటి విషయాలు చెప్తున్నారు. గతంలో ఇచ్చినటువంటి హామీలను కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఏ డిక్లరేషన్ కూడా అమలు చేయలేదు అనడంతో ఈరోజు వరంగల్లో కూడా ఒక భారీ బహిరంగ సభకు కూడా రైతు సంగ్రామ సదస్సు పేరిట ఏర్పాటు చేశారు. ఒక్కసారి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి రైతులు కూడా ఎడ్ల బండ్లతోటి ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ దూర ప్రాంతాల నుండి అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 12 నియోజకవర్గాల నుండి 2 పార్లమెంటు ప్రాంతాల నుండి కూడా రైతులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మాత్రం ఇక్కడ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వారికి మేలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. గతంలో తీసుకున్నటువంటి బీఆర్ఎస్ సర్కార్లో ఎన్నో ప్రాజెక్టులు కట్టారు, నీరు నిల్వ చేసేటువంటి సామర్థ్యాన్ని పెంచారు అన్నటువంటి ఒక ఆలోచనతోటి రైతులు కూడా ఇబ్బందులు లేకుండా ఒక సుభిక్షంగా ఉన్నారన్నటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వచ్చినటువంటి తర్వాత అనేక సమస్యలు రైతులు ఎదుర్కొంటున్నారన్న విషయం రైతుల నుంచి కూడా అక్కడక్కడ వ్యతిరేకతలు వ్యక్తం అవుతున్నాయంటూ బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ చెప్పుకుంటూ వస్తుంది.